తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా తెలియపరచబడుతుంది. నీ యవ్వన వ్యామోహము నుండి విడిచిపెట్టి ప్రార్థనా విశ్వాసముతో పవిత్రంగా జీవించే వారి స్నేహం చెయ్యి అంటున్నాడు యవనస్తుల్ని. మరి ఈనాడు యవన జీవితంలో జీవిస్తున్నటువంటి యవన బిడ్డలు అనేక చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలకి వాళ్ళు లోబడిపోతున్నారు. అందుకనే యవనస్తులు దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత, విశ్వాసం చేత దేవుని బిడ్డలు కావాలని తిమోతి పత్రిక రాస్తున్నాడు. అందుకని ఈ మహానుని యొక్క వాక్యాలు నేటి విశ్వాసులకి, అనగా దేవుని ఎరిగిన బిడ్డల కుటుంబాల్లో యవనస్తులకి, మరి వయసు వచ్చిన బిడ్డలకు అందరికీ కూడా మరి బలమైన మాట చెప్తున్నాడు. అందుకని అటువంటి